నమో నారాయణాయ. రోజు ఉదయాన్నే చేసే పూజైనా లేదా ఇంటి పనులైనా చాలా రొటీన్గా అనిపిస్తున్నాయా? అయితే మనం రోజూ చేసే పనులనే కొంచెం కొత్తదనంతో ఆనందాన్ని ఎలా వెతుక్కోవాలో ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. వీడియో స్టార్ట్ చేసే ముందు దీపారాధన విషయంలో కొన్ని తప్పులను తెలిసి కావచ్చు తెలియక కావచ్చు మనం చేస్తూ ఉంటాము. అందులో చాలామంది మన వ్యూవర్స్ అడుగుతున్న కామన్ డౌట్ అయితే ప్రతిరోజు పూజకి శుభ్రపరిచిన దీపపు కుందులనే వాడాలా, లేకపోతే మరుసటి రోజు కూడా వాటినే ఉపయోగించుకోవచ్చా అని. పూజలో ఎప్పుడూ కూడా శుభప్రదమైనది శుభ్రపరిచిన దీపపు కుందులను వాడడం. నిత్య పూజలో ఇత్తడి దీపాలను ఉపయోగిస్తున్నామా, మట్టి ప్రమిదలో చేస్తున్నామా లేదా వెండి ప్రమిదలో ఉపయోగిస్తున్నామా అన్నది పక్కన పెడితే ఏదైనా సరే పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. వాటిని ఎక్కడ కూడా మచ్చలు లేకుండా కడిగిన తర్వాత చక్కగా ఒక పొడి బట్టతో శుభ్రపరచుకొని ఈ విధంగా కుంకుమ బొట్టు పెట్టి అలంకరించుకోవాలి. దీపారాధన చేసే ముందు ప్రమిదల్లో ఎక్కడ కూడా తేమ లేకుండా చూసుకోవాలి. ఇంతకు ముందు చెప్పినట్లు దీపారాధన విషయంలో ఈ తప్పులన్నీ కూడా తెలిసి తెలియకే చేస్తూ ఉంటాము. దీపానికి ఎప్పుడూ కూడా 3 లేదా 5 బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. చాలామంది తెలియక చేసే మరో తప్పైతే ప్రమిదలో ముందుగా వత్తిని వేయడం. అలా ఎప్పుడూ చేయకూడదు. ముందుగా నూనె వేసి వడ్డించిన తర్వాత అందులో వత్తి వేసి దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి. దీపారాధనకు ఎప్పుడూ కూడా మనం వంటకు వాడే నూనెను ఉపయోగించకూడదు. ఆవు నెయ్యి శ్రేష్టమైనది. నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను ఉపయోగించుకోవచ్చు. ఇక ఎన్ని వత్తులు వేయాలన్న విషయానికి వస్తే 2 లేదా 3 వత్తులను ఒక వత్తిగా చేసి ఇలా సిద్ధం చేసుకోవాలి. ఇకపోతే దీపాన్ని ఎప్పుడూ కూడా నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఏకహారతితో కానీ లేదా ఇలా అగరబత్తితో కానీ వెలిగించుకోవాలి. ఇక్కడ నేను వెలిగించిన ఈ దీపాలను ఇంటి బయటన గుమ్మానికి ఇరువైపులా ఏర్పాటు చేసుకుంటున్నాను. దీపారాధన చేసే సమయంలో మనం వెలిగించిన దీపాన్ని సరాసరి నేరుగా నేలపై కాకుండా ఒక పళ్ళెంపై కానీ లేదా ఆకుపై కానీ ఏర్పాటు చేయాలి. నేనిక్కడ మందార ఆకును ఉపయోగించాను. ఒకవేళ లేనట్లయితే తమలపాకును కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ధనుర్మాసంలో విశేషంగా ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి అలంకరించుకుంటాం కదా. ఈరోజు తెల్లవారుజామున ఇలా అందంగా ముగ్గును పెట్టి దీపాలను వెలిగించుకొని తులసమ్మకు ధూపాన్ని సమర్పించి నమస్కరించుకుంటున్నాను. కార్తీక మాసంతో మొదలైన చలి మనకు ధనుర్మాసంలో విపరీతంగా పెరుగుతుంది. తెల్లవారుజామున ఆ నులివెచ్చని చలిలో ఇలా దీపాలను వెలిగించడం, అలాగే తులసమ్మ దగ్గర ధూపాన్ని సమర్పించడం వలన ఒక ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మనస్సుకు కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. విశేషంగా బ్రహ్మముహూర్త సమయంలో మనం పాటించే ఆచార్య సాంప్రదాయాలు మనలో భక్తిభావనతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తాయి. సింహద్వారం దగ్గర ధూపాన్ని వేయడానికి ఈ చిన్న టార్టాయిస్ని ఉపయోగిస్తున్నాను. ఈ టార్టాయిస్ యాక్చువల్గా ఒక చిన్న ప్లాంటర్. దీన్నే నేను ఇలా క్యాండిల్ హోల్డర్స్ ఉంటాయి కదా మనకు వేస్ట్గా ఉన్నవి, వాటిని ఉపయోగించి ఇందులో ఏర్పాటు చేసుకున్నాను. ఇలా ధూపాన్ని వేయడానికి మట్టివైనా లేదా సెరామిక్వి దొరుకుతాయి కదా, వాటిని ఏర్పాటు చేసుకుంటే చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. అలా ఉభయ సంధ్య వేళన ఇంటిని శుభ్రపరచుకొని అలాగే ఇంటి గుమ్మాన్ని అందంగా ముగ్గును పెట్టి అలంకరించి దీపాలను వెలిగించుకున్నాను. ఇక ఆ తర్వాత పూజ గదిలోకి వచ్చి ముందు రోజు పూజలో ఉపయోగించిన పుష్పాలని అలాగే తులసిమాలని వీటన్నింటినీ నిర్మాల్యం చేసుకుంటున్నాను. పూజనాచరించే సమయంలో ఎంతటి భక్తి శ్రద్ధలతో ఆచరిస్తామో అదేవిధంగా ఈ పుష్పాలను తీయడం అలాగే పూజాస్థలాన్ని శుభ్రపరచడం కూడా భక్తితోనే ఆచరించాలి. వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, ప్రతిరోజు చేసే పనిని కూడా కొత్తగా మనం ఆస్వాదిస్తూ చేస్తే అది చాలా అందంగా కనిపిస్తుంది. మొన్న రీసెంట్గా ధనుర్మాసం పూజను ఎలా ఆచరించాలి, ఆ నెలంతా కూడా పాటించవలసిన నియమాలను వీడియో షేర్ చేశాను కదా. ఆ వీడియోకి మన వ్యూయర్ ఒకరు కమెంట్లో అడిగారు, నేను అసలు ఉదయాన్నే లేవలేకపోతున్నాను, పూజ చేసుకోలేకపోతున్నాను, అయితే మీరు ప్రతిరోజు ధనుర్మాసంలో పూజను ఎలా చేసుకుంటారు, ఉదయాన్నే ఏ టైంకి లేస్తారు, టైంని చూపిస్తూ మాకు వీడియో ప్రతిరోజు షేర్ చేయమని.
ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ముందు కామాక్షి దీపాన్ని గురించి చాలా సందేహాలు అడుగుతున్నారు కదా. అందులో మొట్టమొదటిది కామాక్షి దీపాన్ని ప్రతిరోజు శుభ్రపరచాలా అని. దీపాన్ని మంగళ శుక్రవారాల్లో కాకుండా ఏ రోజైనా శుభ్రపరచుకోవచ్చు. కాకపోతే ఈ దీపాన్ని ప్రతిరోజు శుభ్రపరచాల్సిన అవసరం లేదు. చక్కగా ఒక పొడి బట్టతో క్లీన్ చేసుకొని వత్తిని మార్చుకొని నూనెను వడ్డించుకొని మనం దీపారాధనకు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ నేను పీఠాన్ని శుభ్రపరచుకోవడానికి విగ్రహాలను అలాగే దీపపు కుందులను అన్నిటినీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ధనుర్మాసం మొదటి రోజున ఈ పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాను కదా. చక్కగా ప్రతిరోజు కూడా ఒకసారి శుభ్రపరిచి ముగ్గును పెట్టుకుంటాను. పీఠంపై ఉన్న లక్ష్మీ అమ్మవారి ముందు ఈ విధంగా చిన్న చిన్న బౌల్స్లో పసుపు కుంకుమ ఏర్పాటు చేసుకున్నాను. నైవేద్యం సమర్పించే పళ్ళెం కానీ లేదా అభిషేక పళ్ళెం కానీ పంచపాత్ర అన్నీ కూడా శుభ్రపరచుకొని తిరిగి పూజలో ఏర్పాటు చేసుకుంటాను. ముఖ్యంగా పూజనాచరించే స్థలంలో వాడిన పుష్పాలు కానీ అగరబత్తి పొడి కానీ లేకుండా శుభ్రపరచుకోవాలి. నేను పూజలో పెట్టుకున్న రామచిలుకల గురించి చాలామంది కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు. మీరు పెట్టిన చిలుకలు ప్లాస్టిక్వా లేకపోతే ఎక్కడ తీసుకున్నారు ఇవన్నీ కూడా. ఈ చిలుకలు నేను ఫెస్టివల్ టైంలో మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. లోపల మనకు ప్లాస్టిక్ ప్యారెట్స్ వస్తాయి కదా, వాటిని పెట్టి దానిపైన లీవ్స్తో అల్లి చాలా అందంగా డెకరేట్ చేస్తున్నారు. చూడ్డానికైతే నిజంగా రామచిలుకలు ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. అయితే వీటికి లెగ్ సపోర్ట్ ఏమీ లేదు కదా, అందుకే టేబుల్ పైన వీటిని జస్ట్ అలా డెకరేట్ చేసుకున్నాను. చాలామంది కమెంట్స్లో అన్నారు వీటిని నిల్చోబెట్టండి అలా పడుకోబెట్టకండి అని. టూత్ పిక్స్ని కూడా పెట్టి ట్రై చేశాను కానీ అస్సలు కుదరలేదు. ఇక్కడ చూసారు కదా, పీఠం సపోర్ట్గా వీటిని ఇలా ఏర్పాటు చేసుకునేసరికి చాలా అందంగా అనిపించాయి. మొత్తానికి ఈ చిలుకల్ని ఎలాగోలా సెట్ చేసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ఈరోజు వీడియో మెయిన్ కంటెంట్ విషయానికి వస్తే, మనం ప్రతిరోజు చేసే పనులు చాలా బోరింగ్గా అనిపిస్తాయని చాలామంది అంటూ ఉంటారు. అంతెందుకు, నాకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు నేను నా ఎక్స్పీరియన్సెస్ని అలాగే నాకు నేను ఎలా మోటివేట్ చేసుకుంటానో ఆ ఎగ్జాంపుల్స్ని కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. ఇందులో నేను ఫాలో అయ్యే ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఉదయం లేవంగానే ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడం. ఎప్పుడైనా సరే డేని నెగిటివ్ థింకింగ్ అలాగే నెగిటివ్ మైండ్ సెట్తో స్టార్ట్ చేయకూడదు. మనకి ఇప్పుడు ఏదైతే ఉందో దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్రాటిట్యూడ్గా ఉండాలి. ఇది కూడా లేకుండా చాలామంది ఉంటారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం అతి సాధారణంగా చేసే మరో పొరపాటు ఏంటో తెలుసా? గతంలో అంటే పాస్ట్లో జరిగిన విషయాలను ఎప్పుడూ గుర్తు తెచ్చుకుంటూ లేకపోతే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అన్న టెన్షన్తో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామన్నది చాలా మిస్ అవుతూ ఉంటాము. ఎప్పుడైతే నువ్వు ప్రెజెంట్ గురించి ఆలోచించవో అప్పుడే ప్రాబ్లమ్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. దీంతోనే ఎక్కువగా మూడ్ స్వింగ్స్, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అలాగే చీటికి మాటికి కోపం రావడం జరుగుతూ ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా మనం చేసే పని మీద శ్రద్ధ పెట్టి చేయాలంటారు. ఎప్పుడైతే మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై దృష్టి పెట్టి ఆ పనిని చేస్తామో దాని ఫలితం కూడా అద్భుతంగానే ఉంటుంది. దీంతో ఖచ్చితంగా క్లారిటీతో పాటు ఆర్గనైజ్డ్ లైఫ్ కూడా మనకు అలవాటవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న విషయం చెప్పాలంటే, మనకు ఆ డే ప్రొడక్టివ్గా ఎలా ఉండాలి, ఎలా మార్చుకోవాలన్న విషయానికి వస్తే, మనం ప్రతిరోజు వంట పని చేస్తుంటాము, ఇంటిని క్లీన్ చేసుకుంటూ ఉంటాము, లేకపోతే పూజనాచరిస్తుంటాము. ఈ పనుల్లో ఏదైనా సరే కావచ్చు, మనం చేసే చిన్న చిన్న పనుల్లోనే చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఉదాహరణకు మీరు గమనించే ఉంటారు, నేను ప్రీవియస్ వీడియోలో ధనుర్మాసం నా మొదటి రోజు పూజను షేర్ చేశాను కదా, అందులోకి ఇందులోకి చాలా తేడా ఉంటుంది. అదే దీపారాధన, అదే స్వామి అమ్మవార్ల అభిషేకం అన్నీ యథావిధిగానే ఉంటాయి. కాకపోతే మనం ఆచరించే పద్ధతిలో కొన్ని మార్పులు చేసుకుంటాము. ఖచ్చితంగా ప్రతిరోజు ఒకే కూరని తిని చూడండి, మనకే బోర్ కొడుతుంది కదా. ఒకవేళ ప్రతిరోజు ఒకే కూర తినాల్సి వస్తే ఏం చేస్తాము? దానిలోని ఇంగ్రీడియంట్స్ని చేంజ్ చేసుకుంటాం అంతే. దీనికి కంటిన్యూయేషన్గా మన వ్యూవర్ అడిగారు కదా, టైంతో సహా మాకు ప్రతిరోజు షేర్ చేయండి మీ పూజని, మాకు కూడా మోటివేషన్గా ఉంటుందని. దీనికి సంబంధించి మన ఛానల్లో బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి. బ్రహ్మముహూర్త పూజని ఎలా చేసుకోవాలి, టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా. దాదాపు ఏవైనా విశేషమైన పండుగలు వస్తున్నాయి, లేదా వరలక్ష్మి వ్రతమైన, ఇంకా శ్రావణ మాసం, కార్తీక మాసం, ఇలా అన్ని మాసాలకు కూడా ముందుగానే మన వ్యూవర్స్కి పూజా విధానాన్ని షేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను ఆలోచించేది ఒక్క విషయమే, మన వ్యూవర్స్ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు పూజా విధానం కోసమని.
విశేషంగా పూజలో స్వామి అమ్మవార్ల అలంకరణ కానీ లేదా పూజకు సంబంధించిన విషయాలను అంటే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీకు అందించాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. ప్రత్యేకంగా పూజపై ఒక పూర్తి అవగాహన, అలాగే వీడియోని ఎలా షూట్ చేయాలి, వాయిస్ ఎలా ఇవ్వాలి, వీటన్నింటికి వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. నేనేదో ప్రతిరోజు లేచేసి దీపారాధన చేసేసి ఆ పూజ ఇలా చేసుకున్నాను అలా చేసుకున్నానంటే ప్రతిరోజు ఒకే రకమైన పూజని మీరు చూస్తారా? ఏముంటుంది కొత్తగా, ప్రతిరోజు చేసేదే కదా, మనం కూడా ఇదే చేసుకుంటామని స్కిప్ చేసి వెళ్ళిపోతారు. నిజమే కదా? ఇదివరకే మన వ్యూయర్స్కి ఈ విషయాన్ని షేర్ చేశాను. అయితే కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం స్పెషల్గా ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాను. దాదాపు పూజనాచరించడానికైనా లేదా ఆ ఏర్పాట్లు చేసుకోవడానికైనా 1 గంట సమయం పడితే అదే షూట్ చేయాలంటే 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఇది అర్థం చేసుకున్న చాలామంది మన రెగ్యులర్ వ్యూయర్స్ అంటూ ఉంటారు, మీ ప్రతి పూజా వీడియో మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి, మంచి మోటివేషన్ ఇస్తూ ఉంటాయి సంధ్య అని. దీని వెనుకున్న కష్టాన్ని అర్థం చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రతి వ్యూవర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. కష్టం ఇంకా వీటన్నింటికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవన్నీ పక్కన పెడితే స్వామి అమ్మవార్లకు పూజనాచరించడం అంటే నాకు చాలా ఇష్టం. అలంకరణలు కూడా నేను ఇష్టంగానే చేసుకుంటాను. ఇష్టం లేకుండా ఎవ్వరూ కూడా ఏ పని చేయలేరన్నది నా అభిప్రాయం. ఈ ధనుర్మాసాన ఉభయ సంధ్య వేళన ఈ రోజున విశేషంగా స్వామి అమ్మవార్లకు అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీ అమ్మవారికి ఇరువురికి కూడా శంకులో శుద్ధ జలాన్ని నింపి అభిషేకిస్తున్నాను. ఈ విధంగా బ్రహ్మముహూర్త సమయాన స్వామి అమ్మవార్ల కైంకర్యాలను చేపట్టడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈ విధంగా స్వామి అమ్మవార్లకు అభిషేకం చేసుకుని ఆ శంకుని ఈ కూర్మపీఠంపై ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా మన వ్యూయర్స్ అడుగుతున్న మరో సందేహం అయితే కామాక్షి దీపాన్ని ఎటువైపు చూసే విధంగా వెలిగించాలి అని. ఏ దీపమైనా మనకు తూర్పు లేదా పడమర చూస్తున్నట్లుగా ఇంకా ఉత్తరం చూస్తున్నట్లుగా మనం చేసుకోవచ్చు. విశేషంగా కామాక్షి దీపాన్ని మనం ఉత్తరం చూస్తున్నట్లుగా వెలిగించుకుంటే చాలా మంచిది. అభిషేకానంతరం స్వామి అమ్మవార్లకు తిరిగి పుష్పాలంకరణ చేసుకుంటున్నాను. ఈ రోజున విశేషంగా మన చెట్లో పూచిన శంకుపూలతో అలంకరించాను. చూడ్డానికి కన్నుల పండుగగా అనిపించింది. నైవేద్యంగా పాలు, పండ్లను సమర్పించి ఈ విధంగా ధూపాన్ని వేసి ఆ తరువాత స్వామివారికి తిరుప్పావైని గానం చేసుకున్నాను. ధనుర్మాసానికి సంబంధించి మొట్టమొదటి వీడియోలో తిరుప్పావైని గానం చేసినప్పుడు చాలామంది చాలా బాగుంది సంధ్య అని చెప్పారు. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. గత సంవత్సరం నేనైతే నాకు కుదిరినప్పుడు తిరుప్పావైని గానం చేసుకునేదాన్ని, కాకపోతే అప్పుడప్పుడు నేర్చుకుంటూ ఉన్నాను. ఇప్పుడు కూడా ప్రతి పాసురాన్ని ముందే నేర్చుకొని నేను గానం చేసుకుంటాను. తిరుప్పావై మనకు తమిళ్లో ఉంటుంది కదా, చక్కగా వాటిని కూడా నేర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా చాలామంది అడుగుతున్నారు కదా మీకు తమిళ్ తెలుసా అని. తమిళ్ చదవడం అయితే రాదు, కానీ అర్థం చేసుకోవడం, తిరిగి మాట్లాడడం కొద్ది కొద్దిగా చేస్తాను. కన్నడ కూడా ఇంతే. కాకపోతే కొత్త లాంగ్వేజెస్ని నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నేర్చుకోవడం వలన అది ఏదో ఒక దగ్గర మనకు ఉపయోగపడుతుంది. అది ఒక్క భాష విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా. ఈ విధంగా తెల్లవారుజామున దీపారాధన చేసుకోవడం, అలాగే స్వామి అమ్మవార్లను పువ్వులతో అలంకరించుకోవడం మనస్సంతా సంతోషంతో నిండిపోయింది. ఈరోజు విశేషంగా కూర్మరావి ఆకుల దీపాలను వెలిగించుకున్నాను. అందంగా కామాక్షి దీపాన్ని ఈ విధంగా అలంకరించుకున్నాను. ఆండాళ్ తిరువడిగళే శరణం வையத்துவாள் வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கீரசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயின்றா பரம
പാടുന്നോം നാട്കാലേ നീരാടി മൈയിട്ടെഴുതോം മലരിട്ടു നാം മുടിയോം செய்யோதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாறெண்ணி உகந்து ஏலோரெம்பாவாய் வையத்து வாழ்வீர்கால் நாமும் நம்ப வைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து ஈன்ற பரமன் அடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையெட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதனா செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாறெண்ணி உகந்து ஏலோரெம்பாவாய். ஓம் நமோ பகவதே வாசுதேவாய நமः. ஓம் நமோ பகவதே வாசுதேவாய நமः. చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. నేను చేసుకున్న ధనుర్మాసం పూజ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవార్లను ప్రార్థిస్తున్నాను. అందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలను ప్రసాదించమని ప్రార్థిస్తూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.